కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మీకు ఇంతకుముందు ఈ ప్లేస్ అనేది అన్యక్రాంతం అయిపోతుందని చెప్పేసి అంతా భయప్రాంతంతో ఉన్న వాళ్ళు ఈరోజు మన సార్ గారు అదే మన ఎమ్మెల్యే గారు పల్లి సుందరెడ్డి గారి ఆధ్వర్యంలో మీ అందరికీ భద్రత కల్పిస్తూ, ఎందుకంటే ఇక్కడ ఇవ్వడం జరుగుతోంది. మనకి ఇక్కడ హైవే జరిగిన తర్వాత ల్యాండ్ వాల్యూ పెరిగింది, దీని కారణంగా అన్యక్రాంతం అవుతోంది అది అని చెప్పేసి చాలా రూమర్లు జరిగాయి. సో ఇటువంటి సందర్భంలో నాయకులు మనం ఎలా తీసుకుందాం ఆలోచిస్తారు, కానీ అలా కాకుండా మీకు ఏ విధంగా భద్రపరుస్తామని మన ఆర్టీఓ గారు మేడం గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మన ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో మీకు ఏ విధంగా చేస్తాం, మీకు భద్రపరిచేసి ఫ్యూచర్ లో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అదే కాకుండా నిన్నటి రోజు మన కలెక్టర్ గారు మీటింగ్ లో కూడా ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మన ముఖ్యమంత్రి గారితో ఒకటే మాట చెప్పారు, అధికారులకి ఎటువంటి నాయకులు కూడా ఎటువంటి ఇబ్బందులు కలిగించదండి, వాళ్ళు చేసే పనికి కూడా ఎటువంటి ఇబ్బందులు కలిగించదండి, వాళ్ళకి స్వేచ్ఛలు ఇవ్వండి అని చెప్పేసి క్లారిటీగా కలెక్టర్ అందరూ ఆధ్వర్యంలో కూడా తెలియజేశారు. వారు చేసే కార్యక్రమం ఏమన్నా సరే ఖచ్చితంగా చేయించండి అని చెప్పేసి. సో ప్రభుత్వం అనేది కూడా ప్రభుత్వం అనేది మన ఇటువంటి అక్రమాలకు కానీ పోగకుండా చేయడానికి ముందంజుగా వెళ్తోంది. అది మనం పరిపాలన దృష్టిలో చేస్తున్నాము. సో ఈ మీరు గమనిస్తున్నారు, ఈ మధ్య మన పెడబలిలో కూడా ఏదో వైసీపీకి వెళ్ళిపోతున్నారు, వేరే పార్టీకి వెళ్ళిపోతుందని చెప్పేసి భయప్రాంతం చేస్తున్నారు. ఇలా కాకుండా మన చేసే పరిపాలనలోనూ సార్ ఆధ్వర్యంలో కావచ్చు, మేడం గారి ఆధ్వర్యంలో కావచ్చు, మనకి ఈ చేసే కార్యక్రమాలే ఏదైతే మీకు భద్రపరిచే ఈ కార్యక్రమం కావచ్చు, రేపు పొద్దున మీరు కూడా దీంతో సరిపోకూడదు, చదువులో గాని విద్యలో గాని అదేవిధంగా వ్యాపార వృత్తిలో కావచ్చు, మీరు ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పేసి, మీ పిల్లలు ఇంకా మంచి భవిష్యత్తులు తీసుకెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. నేను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.